హాయ్ ఆల్, నమస్తే. మన మండవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి 44వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు 3 రోజులు నిర్వహించాలని ఆలయ కమిటీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గూడూరు భవానీ శంకర్ శాస్త్రి గారు మరియు రుద్రపాక దిలీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో 3 రోజుల శివ కళ్యాణం అత్యంత వైభవేపేతంగా జరిగింది. ఇంతకీ మా ఊరు ఎక్కడ అనుకుంటున్నారా? ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని మండవల్లి గ్రామంలో కొలువై ఉన్న మా శివాలయం గురించి మా ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారు. అలానే 3 రోజుల శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, స్వామివారిని పెళ్లి కుమారుని చేయుట, అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేయుట, నవగ్రహ పూజ, కలశ స్థాపన, అఖండ స్థాపన, ధ్వజారోహణ, బలిహరణ మొదలైన పూజలు జరిగాయి. అలానే శివ కళ్యాణ మహోత్సవాల్లో 2వ రోజు భాగంగా బలిహరణ హోమం, స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, సహస్ర పుష్పార్చన, మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామాలు జరిగాయి. అమ్మవారికి జరిగిన సహస్ర పుష్పార్చనలో భాగంగా అమ్మవారికి 9 రకాల పుష్పాలతో అర్చన జరిగింది. ఆ 9 రకాల పుష్పాలు ఏంటి అంటే 3 రకాల గులాబీ పూలు, 3 రకాల చామంతి పూలు, మందార పూలు, 100 వరహాల పూలు, కనకాంబరాలు. మాయలోన బొమ్మనైతిని, శివశంకరుడా నిన్ను నేను నమ్ముకుంటిని. భక్తుల బాధలు తీర్చే తండ్రి వైతివి, ఓ పోలా శంకర నిన్ను మరవనైతిని. ఎందుకు పరమేశ్వర ఈ జన్మనిస్తివి, ఈ బాధల బందీ కానలో నన్ను దోస్తివి. గొప్ప జీవితం నిన్ను కోరనైతిని, ఉన్న దాంట్లో కష్టపడి బ్రతుకుతుంటిని. శివుడా పరమేశ్వరా, శివుడా నీ మాయలోన బొమ్మనైతిని, శివశంకరుడా నిన్ను నేను నమ్ముకుంటిని. తల్లి కడుపులోన చిన్న నలుసు నేను స్వామి, ఊపిరిచ్చి అమ్మ ఒడిలో ఊయలూపినావు స్వామి. నీ కరుణతో నీ అంశతో నా పుట్టుక మొదలు స్వామి, ఓంకారం గొంతులోన తల్లిదండ్రి పిలుపు స్వామి. అన్ని మరచిపోతివా అరుణాచల శంకర, నీ ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టున, అండపిండ బ్రహ్మాండం నిండి ఉన్న ఈశ్వర పరమేశ్వర. శివుడా నీ మాయలోన బొమ్మనైతిని, శివశంకరుడా నిన్ను నేను నమ్ముకుంటిని. భక్తుడికి గుండె ధైర్యమైన స్వామి, గోడు విని కోస చూసి దారి చూపరావ స్వామి. తలుచుకుంటే వరములిచ్చే తల్లిదండ్రి నీవు స్వామి, తప్పు నేను చేసి ఉంటే తండ్రిగా దండించు స్వామి. ఓ శంభో శంకర
శంకరా లింగేశ్వరా శివుడా నీ మాయలోన బొమ్మనైతిని శివశంకరుడా నిన్ను నేను నమ్ముకుంటిని బంధాలతో అల్లుకున్న బతకలేని జన్మ స్వామి గండాలే దాటించగ గరళ కంఠరావ స్వామి దిక్కు మొక్కు నీవే స్వామి దిగులుతో నేనున్న స్వామి దయను చూపి దారి చూపే కర్మకర్త నీవు స్వామి. పూజ చివరిలో అమ్మవారికి 9 దీపాలతో హారతిచ్చారు. తదుపరి 9 రకాల పళ్ళు పలహారాలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆ 9 రకాల పళ్ళు ఏంటి అంటే యాపిల్, దానిమ్మ, 3 రకాల ద్రాక్ష పళ్ళు, ఖర్జూరాలు, కమలాకాయ, బత్తాకాయ, అరటి. 9 రకాల పలహారాలు ఏంటి అంటే అప్పాలు, రవ్వ లడ్డు, బూరెలు, శనగలు, చనివిడి వడపప్పు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, పరవన్నం. అలానే వినాయకుడికి కుడుములు పానకంతో కలిపి మొత్తం 11 నైవేద్యాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్వామివారికి పుష్పాలు మణిద్వీప చక్రం అంటే శ్రీచక్ర ఆకారంలో పుష్పాలని అలంకరించారు. 2వ రోజు సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వాళ్ళకి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం వీడియో కూడా ఈ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీడియో చాలా లెంతీగా అయిపోయింది కాబట్టి రేపు ఆ కళ్యాణం వీడియో పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు చూసే టైంకి కనుక ఆ వీడియో పోస్ట్ చేసేసి ఉంటే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా 3వ రోజు మహోత్సవాల్లో భాగంగా మొదట త్రిశూల పూజ చేశారు, కానీ నేను వెళ్ళే టైంకి త్రిశూల పూజ అయిపోయింది. ఇంకా త్రిశూల పూజ అనంతరం త్రిశూల స్నానాలు. త్రిశూల స్నానం అంటే ఏమిటి అంటే మన మోకాల మీద కూర్చుని మన శిరస్సు మీద త్రిశూలాన్ని పెట్టి పంతులు గారు 3 బిందుల నీళ్లు త్రిశూలం మీదగా మన మాడు మీద పడేటట్లు నీళ్లు పోస్తారు. ఆ నీళ్లను మనం దోసెరను పట్టి దోసెరలు పట్టినట్లయితే మనకి చేతిలోకి కొన్ని నీళ్లు వస్తాయి కదా, ఆ నీళ్లను తీర్థంగా స్వీకరిస్తే మనకి ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, సర్వవ్యాధి నివారణ జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాళ్ళందరూ ఈ 3 రోజులు పీట్ల మీద కూర్చున్న దంపతులు, అలానే ఆ టైంలో గుడికి వచ్చిన భక్తులు వాళ్ళందరికీ త్రిశూల స్నానాలు చేయించారు. ఇదివరకైతే పీట్ల మీద కూర్చున్న దంపతులకి మాత్రమే చేసేవారు, కానీ ఈ సంవత్సరం అయితే ఆ టైంలో గుడికి వచ్చిన భక్తులకు కూడా త్రిశూల స్నానాలు చేయించారు. త్రిశూల స్నానం అనంతరం స్వామివారికి అమ్మవారికి గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవంలో భాగమైన ట్రాక్టర్ని చూసారా ఎంత అందంగా అలంకరించారో. ఇదైతే మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు వీడియో క్లిప్. ఇలా స్వామివారు వస్తూ ఉన్నప్పుడు భక్తులు స్వామివారికి ఎదురేగి హారతులు, కానుకలు, చదివింపులు చదివిస్తుంటారు. వచ్చేటప్పుడు చూసారా రోడ్డంతా లైటింగ్స్తో, బైక్ పార్కింగ్స్తో ఎంత సందడిగా హడావిడిగా ఉందో. ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయినట్లయితే నేనైతే ఫస్ట్ చూసి ఇది జాతర లేదంటే అన్న సమారాధన అనుకున్నాను, ఎందుకంటే చిన్న సైజ్ జాతర అంత మనుషులు ఉన్నారు. తర్వాత స్వామివారిని అమ్మవారిని ఉయ్యాలలో అలంకరించి ఉయ్యాలలో స్వామివారికి అమ్మవారికి పౌరింపు సేవ చేశారు. ఇంకా భోజనాల విషయానికి వచ్చేసరికి ఐటమ్స్ కేసరి, పులిహోర, వంకాయ బంగాళదుంప కూర, మామిడికాయ పప్పు, సాంబార్, పెరుగు, అప్పడం. నాకైతే అన్నిటికీ బాగున్నాయి, కానీ అన్నింటిలో కంటే మామిడికాయ పప్పు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దాదాపుగా 3000 మంది భక్తులకి పైగానే ఆ రోజు అన్న సమారాధనకి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అండ్ రేపు కళ్యాణం వీడియో పోస్ట్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఆ వీడియో సపరేట్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే కళ్యాణం వీడియో సపరేట్గా చూస్తే బాగుంటుంది కదా కళ్యాణం ఫుల్గా అని చెప్పేసి రేపు సపరేట్గా అది వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. బాయ్ గైస్.